ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కొన్ని దశాబ్దాల కాలంగా నొప్పితో అట్లాగే బాధపడుతుంటారు. చాలా ట్రీట్మెంట్లు తీసుకుంటారు, ఇంజెక్షన్లు తీసుకుంటారు, ట్యాబ్లెట్లు తీసుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు. కొన్ని రోజులు తగ్గుతుంది, కొన్ని రోజులు తగ్గదు. తర్వాత ఆపరేషన్కి వెళ్తారు, ఆపరేషన్ చేసుకున్న కొన్ని రోజులు బాగుంటుంది, తర్వాత కూడా మళ్ళీ వస్తుంటుంది. దీనికి ఒక ముఖ్యమైన కారణం, బ్యాక్ పెయిన్కి ఈ అలవాటుకి చాలా ముఖ్యమైన సంబంధం ఉంటుంది. ఆ అలవాటు ఏంటంటే స్మోకింగ్. స్మోకింగ్ చేస్తున్న వాళ్ళలో బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే అది తగ్గడం చాలా కష్టం. మీరు సర్జరీ చేసుకోండి, మీరు ఇంజెక్షన్స్ వేసుకోండి, మీరు ట్యాబ్లెట్లు వాడండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, ఫిజియోథెరపీ చేయండి, ఏమి చేయకుండా ఉండండి, అయినా కూడా స్మోకింగ్ బ్యాక్ పెయిన్కి భయంకరమైన సంబంధం ఉంది. సో స్మోకింగ్ చేసేవాళ్ళు ఎవరైనా బ్యాక్ పెయిన్తో ఎక్కువ కాలం బాధపడుతున్నట్టు స్మోకింగ్ వెంటనే స్టాప్ చేయండి. ఎందుకంటే స్మోకింగ్ చేసిన వాళ్ళలో ఎటువంటి ట్రీట్మెంట్ అయినా కూడాను బ్యాక్ పెయిన్కి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీకు నొప్పి తగ్గడం లేదు, స్మోకింగ్ మీ అలవాటు అయితే వెంటనే ఈ రోజు నుంచే మీరు స్మోకింగ్ ఆపండి. హ్యాపీగా బ్యాక్ పెయిన్ నుంచి బయటపడతారు.